దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా రిపోర్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అతను రాగానే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఓపెన్ చేస్తే అందులో DNA రిపోర్ట్స్ రూపకి అగైనెస్ట్గా ఉంటాయి. అంటే సూర్యప్రతాప్, రూప ఇద్దరు ఒకరు కాదు అన్నట్టుగా రిపోర్ట్స్లో ఉంటుంది. అది చూసి మనకు అనుకూలంగానే ఉంది మమ్మీ అని ఏంటో దీపక్ అంటాడు. అలా అనేసరికి సరే పద లోపలికి అని విజయాంబిక, దీపక్ ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళలా పైకి వచ్చేసరికి ఇంకా అప్పుడే నా మావయ్య రిపోర్ట్స్ వచ్చాయి అని అంటూ దీపక్ సూర్యప్రతాప్తో చెప్తాడు. రూప, బంటి అందరూ కూడా అక్కడే ఉంటారు కదా. ఇంక సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే DNA రిపోర్ట్స్ వచ్చాయని చెప్పేసరికి బంటి ఇలా అంటాడు. అమ్మ, రిపోర్ట్స్లో ఒకవేళ నెగిటివ్ వస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మ అని బంటి అంటాడు. రూప అంటుంది, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను బంటి అని అంటూ ఇలా హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సూర్యప్రతాప్ కిందకి వెళ్ళిపోతాడు. సూర్యప్రతాప్ వెళ్ళిపోగానే ఇంకా అప్పుడు రాజు విజయాంబిక విరూపాక్షితో ఇలా అంటాడు, మీరేమీ కంగారు పడొద్దమ్మా, మనకి తగ్గట్టుగా రిపోర్ట్స్ వస్తాయి, మనకెందుకు భయం అని రాజు అంటాడు. కిందకి అందరూ వచ్చేస్తారు. సూర్యప్రతాప్ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. విజయాంబిక, దీపక్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రిపోర్ట్స్ చూసినా ఒక్కసారిగా రిపోర్ట్స్ చూసి టెన్షన్ పడుతూ ఇంకా కోపంతో ఇలా విరూపాక్షి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. అది చూసి విజయాంబిక వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.